దయచేసి మీడియా వారికి పెద్దలకి అడ్డం రావద్దండి. కార్యకర్తలు వెనక్కి వెళ్ళి క్రమశిక్షణతో ఉండాలి. మైక్ బాక్స్ కొంచెం కింద పెట్టండి. కొంచెం మైక్ సైనికులు దయచేసి అందరూ కూడా నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించాలంటే మనందరం కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎవరు ఉండొద్దు ముందు, దయచేసి ఇక్కడ ఎవరు ముందు ఉండొద్దు. దయచేసి మీ అందరూ కూడా ఎవరి సీట్లో దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా హలో చెక్ చెక్ మైక్ చెక్ వండు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారికి, అలాగే ఈ కార్యక్రమ సృష్టికర్త విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ హమ్మిచెట్టి వాసు గారికి, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చిలకలపూడి పాపారావు గారికి, అలాగే పేరేపి ఈశ్వర్ గారికి, అలాగే బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్థానిక కార్పొరేటర్ రాధికా గారికి, ఓకే మొబైల్ వస్తుందన్న కొంచెం ఇంకా పెట్టు. ఓకే రెడీ ఓకేనా నీ మొబైల్ కొంచెం వెనక కన్నా. అన్న సెల్ ఫోన్లో డౌన్ అన్న. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి కూటమి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం అధికారం చూసుకొని ఈ రాష్ట్రాన్ని 151 సీట్లు ఇచ్చి మంచి పరిపాలన అందించమంటే రాక్షస పాలన ఎలా ఉంటుందో ప్రజలు ఎవరు కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నుకోకూడదనే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. ఇది మంచి సుపరిపాలన రావాలని కూటమిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కలిసికట్టుగా ఒకే తాటి మీద 3 పార్టీల నాయకుల్ని, కార్యకర్తలని నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు స్థానిక ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మన జనసేన పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిత్యం కూడా ఆయన ఒక సాధకుడుగా, మనకు పెద్దన్నగా 12 సంవత్సరాల పార్టీని ఒక తాటి మీద నడిపించినటువంటి మన నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి, అట్లాగే కేసీఆర్ చిన్ని గారికి, గద్దె రామ్మోహన్ రావు గారికి, డివిజన్ కార్పొరేటర్
అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చిన్ని గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. స్థానిక నాయకులు అందరికీ నమస్కారం. సుపరిపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమం